నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో పరిష్కారం కాకుండా ఉన్న భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సమస్యల పరిష్కారంపై సమీక్షించేందుకు నర్సాపేట ఆర్డీఓ సమక్షంలో వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి రివ్యూ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న భూ వివాదాలు, రికార్డుల ప్రక్షాళన మరియు పరిష్కార మార్గాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ సమస్యలను వేగంగా మరియు పారదర్శకంగా పరిష్కరించాలని చీఫ్ జీవి అధికారులను ఆదేశించారు. జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని నర్సపేట రోడ్డులో నూతనంగా వినుకొండ పట్టణానికి తలమానికంగా పురుషుల వస్త్ర ప్రపంచం జయదేవ్ బ్రాండ్స్ నూతన షోరూం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మరియు జెడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ జీవి మాట్లాడుతూ వినుకొండ పట్టణానికి ఇటువంటి మల్టీ బ్రాండెడ్ షోరూం రావటం చాలా సంతోషకరమని, జయదేవ్ బ్రాండ్స్ యువ వ్యాపారవేత్త కాసుల రవీంద్రకి శుభాకాంక్షలు తెలియజేశారు. రెడీమేడ్ వస్త్రాలు నాణ్యతతో అందజేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కాసుల రవీంద్ర మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే అందజేసే ఉద్దేశంతో ఈ షాప్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా తమని ఆదరిస్తున్న తమ ఖాతాదారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా ఈ నూతన షోరూమ్ ని కూడా తప్పకుండా అందరూ ఆదరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు, వాసవి క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అఖండ 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా వినుకొండ పట్టణంలో తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని ప్రదర్శించారు. ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు నివాసం వద్ద ఈ ర్యాలీ ప్రారంభమై పట్టణంలోని కీర్తి హాల్ వరకు ఈ బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. యువత తమ అభిమానాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం తెలుగు యువత సినిమా విజయాన్ని, అలాగే జీవి విజయవంతమైన నాయకత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ ర్యాలీలో తెలుగు యువ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాలయ్య సినిమా అఖండ 2 తాండవం రిలీజ్ సందర్భంగా ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీ జరిగింది. వినుకొండ తెలుగు యువత ఆధ్వర్యంలో. సో ఈ సినిమా రిలీజ్ సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. కానీ ఇది ఒక సెట్ బ్యాక్ కాదండి, ఇది కమ్ బ్యాక్. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది, మించి ఉండబోతుంది. బాలయ్య సినిమా ఏపీ తెలంగాణ కాదండి, ఎక్కడైనా బాలయ్య, అక్కడైనా బాలయ్య, ఎక్కడైనా బాలయ్య, ఎక్కడైనా బాలయ్య అని చెప్పి స్లోగన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఒక ఏపీ తెలంగాణ కాదు, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, నార్త్ ఇండియా కానివ్వండి, నార్త్ అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, ఎక్కడా టికెట్ ముక్క కూడా మిగలేదు. ప్రీమియర్తో సహా దేవుని మొత్తం టికెట్లు ముక్కతో సహా లేకుండా మొత్తం అభిమానులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు తాండవం చూడటం మిగిలింది. సో కరెక్ట్ గా ఇప్పుడు 6:30 అవుతుంది. 3 గంటల్లో తాండవం మొదలు కాబోతుంది. ఎక్కడైనా 3 గంటల తర్వాత ఒకటే స్లోగను, ఎక్కడైనా కానీ ఆంధ్ర అయినా అమెరికా అయినా కానీ ఒకటే స్లోగను, జై బాలయ్య. ఈ సినిమా రూపొందించినటువంటి నందమూరి అభిమానుల సోదరుడు బోయపాటి శ్రీను గారు అని మరీ ప్రత్యేకంగా నందమూరి తమన్ ఇంటి పేరు నందమూరి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఇక్కడ ఉన్న మనం ఎక్కడికో తీసుకెళ్ళాడు. స్పీకర్లు మాత్రం జాగ్రత్త అండి, పగిలిపోతే ఇన్సూరెన్స్ చేయించుకోండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి సినిమా. నందమూరి బాలకృష్ణ అంటే ఒక వర్గానికే కాదు, అన్ని కులాలకి, అన్ని మతాలకి ఇన్స్పిరేషన్. వారి అల్లుడు గారు అయినటువంటి లోకేష్ గారు ఎలా అయితే రాజకీయంలో రాణిస్తున్నారో అలాగే ఈ అఖండ తాండవం విజయం పొందాలని మనస్ఫూర్తిగా అందరికీ మన నందమూరి బాలయ్య బాబు అఖండ 2 సినిమా రిలీజ్ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
రేపు రిలీజ్ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు సంబరాలు. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో ఉన్న నందమూరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మన ప్రీతం నాయకులు ఆంజనేయులు గారి ఇంటి దగ్గర నుంచి వెలుగుల స్టోర్స్ మీదుగా శివస్తంభం దగ్గర నుంచి కీర్తి హాల్ దగ్గరికి ఈ రోజు భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. రేపు రిలీజ్ కాబోతున్న నందమూరి బాలకృష్ణ గారి అఖండ తాండవ సినిమా తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో భారీ హిట్ కాబోతున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మొన్న 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని అనారోగ్య కారణాల వల్ల రేపు రిలీజ్ అవబోతుంది. ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు నడిచిన సినిమా ఈ రోజు తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమాగా అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.